గురువుగారు అలాగే కార్తెలలో ఉత్తర కార్తెక ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉత్తర కార్తె, కార్తెలు అనేది మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. కార్తె అనేది తెలుగువాడి సొత్తు, తెలుగువాడు పెట్టినటువంటి అందమైనటువంటి పేరు. సూర్యుడు చూసి ఏ నక్షత్రంలో సంచరిస్తుంటాడో చూసి దానికి సంబంధించి 13-14 రోజుల వ్యవధితోటి తెలుగువాడు ఒక నామకరణం చేశాడు. ఏ నక్షత్రానికి సంబంధించి దాన్ని కార్తె అన్నాడు. కార్తె సుమారుగా ఇందాక నేను చెప్పినట్లుగా 13-14 రోజులు ఉంటుంటుంది. ఏమిటండి ఈ కార్తె విశేషము అంటే, మామూలుగా ఋతువులు మనకు తెలుసు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇట్లాగా మనం ఋతువుల సంగతి మనకు తెలుసు. ఈ ఋతువులకి సంబంధించి కార్తెలు ఋతువుల్లో భాగమే, కానీ ఋతువులంత నిడివి ఉండదు కార్తెకి. కార్తె లఘు పరిమాణంలో ఉంటుంది. ఇది ఏంటంటే, మామూలుగా ఇప్పుడు గడియారంలో గనక మనం గంటలు, నిమిషాలు, సెకండ్లు, గడియారం ఒకటే కానీ గంటలు, నిమిషాలు, సెకండ్ల కింద ఎలా విడగొట్టుకుంటున్నామో కాల గమనాన్ని ఆ రకంగా ఈ నెలల్లో మళ్ళీ కార్తెల కింద తెలుగువాడు సూర్యుడిని చూసి పెట్టుకున్నాడు ఒక్కొక్క నక్షత్రంకి సంబంధించి. అట్లాగా ఈ రోజు నుంచి ఉత్తర కార్తె. ఉత్తర కార్తె అంటే ఏంటంటే ఇది ప్రధానంగా వర్షాకాలం తగ్గుముఖం పట్టి చలి యొక్క ప్రభావం ప్రారంభమవుతుంది అని చెప్పటానికి సూచనగా ఉత్తర కార్తె. తెలుగువాడు చాలా గొప్పవాడు. ఎందుకనంటే దానికి తగినటువంటి సామెతలు కూడా కల్పిస్తుంటాడు కార్తెలకి సంబంధించి. ఉత్తర చూసి ఎత్తర గంప అంటే ఒక్కొక్క కార్తెకి అలా పెట్టుకున్నాడు సామెతలు. ఉత్తర చూసి ఎత్తర గంప అన్నాడు. ఏంటంటే ఉత్తర చూసి ఎత్తర గంప అంటే ఉత్తర కార్తెలో గంపని ఎత్తు అంటే వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నువ్వు చాలా జాగ్రత్త వహించవలసింది. గంపని ఎత్తటము అని అంటే పని నుంచి నువ్వు జాగ్రత్తగా, అంటే వర్షాకాలంలో అయితే నువ్వు సరిగ్గా చేయటానికి ఉండదు. ఇప్పుడు నువ్వు గంప ఎత్తు అంటే వ్యవసాయ పనులు నువ్వు సక్రమంగా చేయి. గంప ఎత్తడం అంటే ఏంటమ్మా, అక్కడ మట్టి ఉంది, మట్టిని గంపలో పోస్తే ఆ గంపని మళ్ళీ పైకెత్తుతాం. అట్లాగా వ్యవసాయ పనుల్లో ఈ రోజు నుంచి నువ్వు పరాక్రమించు, ఈ రోజు నుంచి నువ్వు చక్కగా చెయ్యి, కృషి చెయ్యి అని చెప్పటానికి ఉత్తర చూసి ఎత్తర గంప అని. అంటే మళ్ళీ చూడండి అక్కడ ఆ సామెతలో ప్రాస పెట్టి అంటే తొందరగా నోటికి రావాలి, మనకి తొందరగా ఏమి చేయాలి, కర్తవ్యం ఏమిటి అంటే ఇదివరకు అంతా కూడా రైతులతో సంబంధించి వ్యవసాయాత్మకంగా ఈ దేశం. ఎందుకంటే భగవద్గీత కూడా అదే చెప్తుంది కదమ్మా, వ్యవసాయాత్మిక బుద్ధి అంటుంది. వ్యవసాయానికి ఎంత విలువ ఇచ్చిందో భగవద్గీత చూడండి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే అక్కడ వేరే అర్థంలో రావచ్చు భగవద్గీతలో. అంటే బాగా ఆలోచన చేసి తగినటువంటి సమయంలో తగిన విధంగా నువ్వు పని చెయ్యని వ్యవసాయాత్మిక. కానీ అక్కడ పదం ఏం వాడారు, వ్యవసాయాత్మకము, కృషి. వ్యవసాయం అంటే కృషి. అందువల్ల మన దేశంలో రైతుకి చాలా విలువ ఇచ్చారు, వ్యవసాయానికి చాలా విలువ ఇచ్చారు. కాబట్టి ఉత్తర చూసి ఎత్తర గంప అని ఇట్లాంటి చాలా సామెతలు కార్తెలకి సంబంధించి ఉన్నాయి. అంత విలువైనటువంటి కార్తెలో ఆ సంస్కృతిని మనం జ్ఞాపకం పెట్టుకొని ఆ సంస్కృతికి మనం జోహార్లు పలుకుదాం.